ఎదురుగా చూసిన ప్రాపర్టీ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. లొకేషన్ వచ్చేసి చీరాల్. మీ రిక్వైర్మెంట్ మెయిన్ రోడ్కి దగ్గరలో ఉండాలి. ప్రాపర్టీ బైక్ మీద నుంచి 1 minute, వాకింగ్ అయితే ఓన్లీ 5 minutes. కేవలం 5 minutesలో మీకు ఈ ప్రాపర్టీలో ఉంటారండి. మెయిన్ రోడ్ నుంచి 150 గజాలండి, 150 square yards. సో ఇంటికి సంబంధించిన కలర్స్ కానీ ప్యాటర్న్ కానీ ఏ విధంగా ఉన్నాయో చూసుకోండి. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 45 feet రోడ్ వస్తుంది. ఈ రోడ్ ఆల్రెడీ సిసి రోడ్ ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి. సో మరొకసారి ఇంటి యొక్క ఎలివేషన్ గమనించండి. ర్యాంప్ వచ్చేసి మనకి గ్రానైట్ వస్తుంది. గేట్ పార్కింగ్ కూడా మనకి గ్రానైట్ వస్తుంది. ఇక్కడ టైల్ వస్తుంది. ఇక్కడేమో మనకి గ్రానైట్ వస్తుంది. వాష్ ఏరియాలో కూడా మనకి వాషింగ్ మిషన్ సంబంధించిన స్లాట్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్ ఈ లాస్ట్ వరకు కూడా మనకి టైల్ వర్క్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ పిల్లర్ కూడా మనకి టైల్ వచ్చింది. సో మనం లాంగ్ వ్యూలో చూసుకుంటే ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుందండి. కంప్లీట్ టైల్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్ ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు బిగ్ సైజ్ టైల్ అండి. మనకి సెట్ బ్యాక్ వచ్చేసి 200 feet వరకు వస్తుంది. ఇది వచ్చేసి మెయిన్ డోర్ వచ్చేసి మనకి టెక్తో వస్తుంది. దాని యొక్క ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. హాల్. సో ఎంటైర్ ప్రాపర్టీకి వచ్చేసి మనకి టైల్ ఫ్లోరింగ్ వస్తుంది విత్ ఫాల్ సీలింగ్ విత్ అటాచ్డ్ లైట్స్. సో లైట్స్ కూడా ఆల్రెడీ బిల్డర్ నుంచి ఇవ్వడం జరిగిందండి. హాల్ మనకి బిగ్ సైజ్ విండో వస్తుంది వెంటిలేషన్ కోసం. ఇది వచ్చేసి ఇంటిమేట్ ఏరియా. మనకి లెఫ్ట్ సైడ్లోనే పూజ రూమ్ ఉంటుంది. లోపల టైల్ వర్క్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. దాని పక్కనే డైనింగ్ ఏరియాలో కూడా మీకు బిగ్ సైజ్ విండో వస్తుంది వెంటిలేషన్ కోసం. ఇది బయట వాళ్ళు సర్వెంట్స్ వాళ్ళు యాక్సెస్ చేసుకోవడానికి ఈస్ట్ డోర్ అండి. సో ప్రాపర్టీ ఎంట్రీ వచ్చేసి వెస్ట్ ఉంటుంది. ఇదేమో మనకి సెట్ బ్యాక్ డోర్ వచ్చేసి ఈస్ట్లో వస్తుంది. ఇది వచ్చేసి బోర్, ఈ సంప, బ్యాక్ సైడ్ వాష్ ఏరియా మనకి 3.5 feet వరకు వస్తుందండి. ఓపెన్ కిచెన్. వెస్ట్ ఫేస్లో మనకి కిచెన్ చాలా స్పేషియస్ వస్తుందండి. ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ వాష్ వస్తుంది. కిచెన్ టాప్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ గ్రానైట్ ఇవ్వడం జరిగిందండి. పైన టైల్ వర్క్ అనేది ఈ విధంగా ఇచ్చారు. కింద షెల్ఫ్స్. సో నేను కిచెన్ నుంచి చూసుకుంటే హాల్ ఈ విధంగా ఉంటుంది. సో మనం ఇలా వస్తే సో మనకి అపోజిట్లోనే మనకి కామన్ వాష్రూమ్ వస్తుంది. మనకి లెఫ్ట్ సైడ్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. రైట్ సైడ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో వస్తుంది. దాని లోపల టైల్ వర్క్ ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీనిలో మనకి వెంటిలేషన్కి బిగ్ సైజ్ విండో ఇవ్వడం జరిగింది. సో నేను కార్నర్ నుంచి చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. లాస్ట్ మాస్టర్ బెడ్రూమ్. పైన ఫాల్ సీలింగ్ ప్యాటర్న్ గమనించండి. బిగ్ సైజ్ విండో. సో మనం దీంట్లో కూడా కార్నర్ నుంచి చూసుకుంటే ఈ విధంగా ఉంది. ఈ ప్రాపర్టీలో కలర్స్ ఇంకా వేయలేదండి. కలర్స్ అనేది కస్టమర్ చాయిస్ ఉంటుంది. మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ వేసిస్తారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఒక అటాచ్ వాష్రూమ్. దానిలో టైల్ వర్క్ అనేది ఈ విధంగా ఇచ్చారు. ఇది కూడా మనకి వెస్ట్రన్ స్టైల్లో వస్తుందండి. సో ఈ బ్యూటిఫుల్ హౌస్ వచ్చేసి మనకి చీర్యాల్లో ఉందండి, నియర్ ECL. సో ముందే చెప్పినట్టు ఈ ప్రాపర్టీ మెయిన్ రోడ్కి చాలా నియర్ బై అండి. కేవలం బైక్ మీద అయితే మీకు 1 minute వస్తారు. బై వాక్ అయితే కేవలం 5 minutesలో మీ ప్రాపర్టీలో ఉంటారండి. ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి వెస్ట్ ఫేస్ 150 square yards, 27/50 dimension. మీకు దాదాపుగా 1250 SFT వస్తుంది. ఇంటి ముందు వచ్చేసి 45 feet రోడ్. కేవలం 30 feet 40 feet విన్నాము, బట్ ఈ ప్రాపర్టీ 45 feet రోడ్ వస్తుంది. అది కూడా CC రోడ్. ప్రైస్ కేవలం 70 lakhs. 70 లక్షలకే మీకు వెస్ట్ ఫేసింగ్ 150 గజాలు మరియు మెయిన్ రోడ్కి చాలా నియర్ బై ప్రాపర్టీ అండి. లొకేషన్ చీర్యాల్, బండ్లగూడ, నియర్ ECIL, హైదరాబాద్. ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా మీకు బెస్ట్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.